శ్రీవేంకటేశాయ నమః. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్య ద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. నమః శ్రీ వెంకటేశాయ నమో బ్రహ్మోదరాయ చ, నమః శాంతాయ కృష్ణాయ నమస్తే అద్భుతకర్మణి అప్రాకృత శరీరాయ శ్రీనివాసాయ తే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. భరద్వాజ ఉవాచ యది ప్రాణపతిర్వాయురు వాయురేవ విచేష్టతే శ్వసిత్వా భాషతే చైవ తతో జీవో నిరర్ధకః. య ఊష్మభావ ఆగ్నేయో వహ్నిన్నైవోపలభ్యతే అగ్నిర్జయతే చైతత్తదా జీవో నిరర్ధకః. కృష్ణ వాసుదేవ, నారాయణ, ముకుంద, మాధవ, శ్రీహరి, పద్మనాభ, దామోదర్ అనే దివ్యనామాల్ని మనం స్మరిస్తూ ఈ వెంకటాచల క్షేత్రంలో సిద్ధభూమి ఇది. అంటే ఇక్కడ మనం నామజపం చేసిన, మంత్రజపం చేసిన, తాత్వికమైన విచారణ చేసిన, ధర్మాచరణ చేసిన, దాన ధర్మాలు చేసిన సద్యఫలమన్న అంటే వెంటనే అవి ఫలిస్తాయి. అనేక మంది కంటికి కనిపించినటువంటి సిద్ధపురుషులు, మహాయోగులు నిరంతరాయంగా స్వామిని ఉపాసిస్తూ ఉంటారు. అలాంటి స్థానంలో కూర్చొని మనం ఒక పెద్ద పవర్ హౌస్ దగ్గర ఉంటే మనకు కూడా కొంచెం పవర్ వస్తుంది. ఇక్కడ కూర్చున్నప్పుడు దానికి వ్యతిరేకంగా నడవకూడదు. మనం చేయవలసిన పని అది. అంటే వ్యతిరేకంగా నడవటం అంటే ఇక్కడ కూర్చొని కూడా మనం ఏదో లౌకిక సంభాషణలో లేకపోతే ఇంకా ఇతరమైనవి చేస్తే ఇక్కడికి వచ్చి ఉపయోగం లేదు. వెంకటాచల యాత్ర అనేటువంటిది మనకు పూర్వం మహానుభావులు ఇంటి దగ్గరే ముడుపులు కట్టి పసుపు వస్త్రాలు ధరించి వెంకటేశ దీపం వెలిగించి ఎంతో దీక్షగా రైళ్లల్లో బస్సుల్లో వచ్చినా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఆ భావనతో వచ్చేవారు. వారికి సిద్ధి అవుతోంది కనుక అలాంటి ఆ అద్భుతమైనటువంటి స్థానంలో మనం ఉన్నాం. దాన్ని మనం సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయటానికే తిరుమల తిరుపతి దేవస్థానములు ఈ అద్భుతమైన నాద నీరాజన వేదిక మీద ఉదయాత్పూర్వమే ఈ ఉషోదయ వేళలో సూర్యకిరణాలు
ఆనంద నిలయాన్ని స్పృశించడానికి ముందుగానే మనమంతా ఇక్కడ చేరి స్వామివారి యొక్క దివ్య వైభవాన్ని స్మరిస్తుకునేటువంటి మహద్భాగ్యం కలుగుతుంది. దానికి పూర్వమే మనకు ఆయన సుప్రభాతంతో ఆరంభమవుతోంది. ఆ బ్రహ్మముహూర్త వేళ 3 గంటల నుంచే ఆయన సిద్ధంగా ఉంటారు మన కోసం. అలాంటి సమయంలో మనం ఈ నారద పురాణం ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖ శౌనక భీష్మదాభ్యాన్ నిద్ర లేవగానే వీళ్ళందరినీ మనం స్మరించాలట. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక ఇలాగా ఈ మోక్ష నగరాలను, పతివ్రతలను, మహాపురుషులను, మహాభాగవతోత్తములను ఇలాగ మనం స్మరిస్తే వీరంతా భగవంతుడికి ప్రియమైనటువంటి వారు. కాబట్టి ఆయన దృష్టి మన మీద కూడా పడుతుంది. అందుకనే అన్నమయ్య పదాలు కానీ, రామదాసు కీర్తనలు కానీ, త్యాగజావి కానీ, పురంధరదాసు ఏవైనా పరమ భాగవతోత్తముల యొక్క పదాలని సారంగపాణి మనకు ఇక్కడ కృష్ణ భగవాను స్తుతించినటువంటి వాడు కాడ్వేటి నగరం. ఇలాగ వీరందరి యొక్క ఆ కీర్తనల్ని మనకు రాగతాళాలు తెలియకపోయినా స్మరిస్తే అవి భగవత్ ప్రీతిని కలిగిస్తాయి. అలాగనే సాక్షాత్తుగా భగవానుడు వ్యాసావతారాన్ని ధరించి సమస్త మానవ జాతికి ధర్మోపదేశం చేశాడు. వేదంలో ఉన్నటువంటి ఎంతో ప్రాచీనమైనటువంటిది ఆ భాష కాబట్టి దాన్ని వివరించడానికి పురాణాలు వచ్చాయి. వేద అందుకనే అన్నిటికీ కూడా వేదస్థానం ఇచ్చారు. వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. రామాయణం చూస్తే భారతం పంచమో వేద నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాత్ అమృతద్రవ సంయుతం భాగవతం. కాబట్టి వేదం నుంచే తన్మూలకమైనటువంటి పురాణ వాన్మయం వచ్చి నిత్యమైన వేదంలో అనిత్యమైనటువంటి వ్యక్తుల యొక్క కథాంశాలు కూడా కనిపిస్తాయి. ఎలాగయ్యా అవాంతర కథలు కథాపరంగా కనిపిస్తాయి. కానీ వాటి తాత్పర్యం ఆలోచిస్తే వేద కథలన్నీ విద్యాపరమే, అంటే జ్ఞానపరమే. వేదం అంటేనే జ్ఞానం. శబ్దగతి విభుత్వాత్ రుచాం వివిధార్థా భవంతి అంటారు యాస్క మహర్షి. అంటే శబ్దశక్తి వలన రుక్కులకు అనేక అర్థాలు స్ఫురిస్తాయి అని. ఏదో ఒక్క అర్థమే తీసుకుంటే కాదట. ఒక్కొక్క ఆత్మ ఇలాగ కొన్ని పదాలకు 10-11 అర్థాలు కూడా మనకు కనిపిస్తాయి. అంటే వారి వారి చిత్త సంస్కారాన్ని బట్టి అవి అవగతమవుతాయి. ఇలాగనే దీనిలో అనేకమైన గాథలు పురాణాలలో పైకి అశ్లీలంగా కనిపిస్తాయి. వాటికి వేదార్థ వివరణ మనకు చాలా లోతుగా వెళ్ళి చూస్తే తెలుస్తోంది. ఆదిత్యోత్ర జార ఉచ్యతే రాత్రే జయిత అని అహల్యా విషయంలో రామాయణంలో అది సూర్యుని గురించి చెప్తోంది అన్నారు నిరుక్తకారులు. అహల్య అంటే రాత్రి, ఆ రాత్రిని కరగించేవాడు సూర్యుడు. వార్తికకారులు కూడా అదే చెప్తారు. కాంతినిధి ఆ ఐశ్వర్యం సూర్యుడు, ఇంద్రుడు. అహస్ అంటే పగటి యందు లీనమవుతోంది కాబట్టి రాత్రిని అహల్య అనను. రాత్రి శబ్దం కూడా జ్ఞానాన్ని చెప్పేది. బ్రహ్మరాత్రము అనను. రాత్రి సూక్తం ఉన్నది వేదంలో. రాత్రిని తమస్సుగా చూపిస్తారు. ఒక్క శబ్దానికి ఎన్నెన్నో అర్థాలు. అంతేగాని ఆ రాత్రిని జీర్ణం చేసేవాడు కాబట్టి సూర్యుడే అహల్యాజారుడు. అహల్యావాక్ తస్యాజార అని వేదరూపమైన వాక్కు నీ యందు జీర్ణమవుతోంది అని ఇంద్రపరంగా కూడా చెప్పారు. ఇలాగా ఇవి ఎందుకయ్యా ఇన్ని రకాలుగా చెప్పటం ఏమిటి
అంటే ఇంద్రుడు, అహల్య, ఈ గౌతముడు వీళ్ళు లేరా అంటే ఉన్నారు. ఇది మనం అర్థం చేసుకోవడానికి సామాన్య స్థితిలో ఉన్నటువంటి వారి కథారమ్యత అర్థం. వారి కొరకు శ్రవణ పుణ్యఫల ప్రయోజనం కథార్థం. అందుకు ఇక మధ్యములు మంచి చెడ్డ గ్రహించి భక్తి పాపభీతి ఇవి తెలుసుకుంటారు. ఇప్పుడు మనకు ఏ భయాలు లేవు, పాప భయం లేదు, ఇంకా దైవభీతి అసలే లేదు. అందుకని అందరూ చెప్తారు ధర్మాలు కలియుగంలోనే వస్తారు, కానీ ప్రతివాడు కూడా అవకాశవాదంగానే నడుస్తారు. కనీసం యథాశక్తిగా అయినా నడవమని ప్రబోధిస్తాయి. ఇక ఉత్తమ అంటే కనిష్ట, మధ్యమ, ఉత్తములు. మన పాఠశాలలో చూస్తే కూడా విద్యార్థులు ఏదో చెప్తారు కదా, ఆల్ఫా బీటా అని, మళ్ళీ డల్లర్స్ అంటే ఈ ఇంకా ఏమి చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా వాడికి ఏమి ఎక్కదు, వాళ్ళందరూ ఒక గ్రూప్ చేస్తారు. వాళ్ళకు చెప్తారు, వాళ్ళని ఏం వదిలిపెట్టరు, వాడు అందుకునేవాడు అందుకుంటాడు. ఒక్కోసారి వీడు చాలా డల్ క్యాండిడేట్ అన్నవాడు కూడా ఫస్ట్ ర్యాంక్ పొందవచ్చు, వీడు చాలా ఫస్ట్ ర్యాంక్ అన్నవాడు కూడా డల్ అయిపోవచ్చు. అది వాళ్ళ స్థితిని బట్టి. అట్లాగనే ఇక్కడ కూడా అంతే. మనుష్యులైనటువంటి వారు కేవలం వేదాధ్యయనం చేసి అని పెద్ద ఇదిగా ఉన్నవాడు కూడా భ్రష్టుడు అవ్వచ్చు. వీడు చాలా భ్రష్టుడండి, వీడు పనికి మాలినవాడు, సమాజానికి చేటు అన్నవాడు కూడా, పరమ కిరాతక స్థితిలో ఉన్నవాడు కూడా పరమ భాగవతోత్తముడవ్వచ్చు. దీంట్లో సందేహం లేదు. అభిచేత్సు దురాచారో భజతే మా మనన్య భాగ్, శ్రీకృష్ణ భగవాను స్వయంగా గీతలో చెప్పిన మాట. అయితే బాహ్యంగా కొన్ని మనకు వ్యవహారం నడవాలి కాబట్టి ఒక వ్యవస్థ ఏర్పాటు చేశారు. వర్ణములు, ఆశ్రమములు, నియమములు. ఇది ఎవడు ఎట్లా ఉంటాడో తెలియదు కదా. ఒక పాఠశాలలో ప్రతిరోజు కూడా ఇదిగో 9 గంటలకు రావాలి, ప్రార్థన చేయాలి, ఇదిగో ఇన్ని పీరియడ్లు ఇలా ఉంటాయి, ఒక వ్యవస్థ ఉంటుంది. దీన్ని దాటి వాడు ఎప్పుడు చదివేవాడు చదువుతాడు, దీంతో సంబంధం లే. కానీ వ్యవస్థ నడవటానికి ఇవన్నీ ఉండవలసిందే. అలాగని ఇక్కడ ఈ నారదీయ మహాపురాణంలో ఈ జగత్ సృష్టి ఎలాగ వచ్చిందయ్యా అన్న ప్రశ్నకు అనేక ప్రక్రియలు ఉపనిషత్తుల్లో చెప్పారు. ఆత్మనః ఆకాశ సంభూత, ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నిరాప, ఇలాగ ఒక క్రమం ఉపనిషత్తుల్లో. ఆత్మ నుంచి ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, ఇలాగ నీటి నుంచి ఈ భూమి, ఇలాగ భూమి నుంచి సమస్త జనులు, ఇలాగ ఒక ప్రక్రియ. ఇలాగ అనేక నిన్న మనం కొన్ని తెలుసుకున్నాం. ఈ సృష్టి ఎలాగ వచ్చింది, ప్రతివాడికి రావాల్సిన ప్రశ్న అన్నాం కదా, దాన్ని అనేక రకాలుగా చెప్పడం జరుగుతుంది. ఈ శరీరం పాంచభౌతికమని, ఈ పాంచభౌతికంలో ఏ స్థితులు, మనస్సు, బుద్ధి, అహంకారం, ఇవి ఎలాగా ఉంటాయి, ఈ వృక్షాలు కూడా ఉంటాయి, ఈ స్పందనలు ఉంటాయి అని నిన్న చెప్పారు. అలాగనే అగ్ని వాయువుల యొక్క సంయోగం వల్ల రేతస్సు జనిస్తోంది, దాని నుండి దేహ ద్వారాలు ఏర్పడతాయి. నవద్వార పురే దేహే అని, ద్వారక అంటే కూడా మనకు ద్వారక ఇప్పుడు కూడా కనిపిస్తోంది కదా. మొన్నే ప్రధానమంత్రి గారు వెళ్ళి ఏదో చేశారు కదా, ద్వారక ఉన్నది, అది వాస్తవంగా జరిగింది. ఇంకా పై మెట్టుకు వెళ్ళాలి అని మనకు చెప్తారు. ద్వారక అని అంటే ఈ శరీరమే ద్వారక. ఈ శరీరంలో 9 ద్వారాలు ఉన్నాయి. ఏమిటయ్యా, కన్ను, ముక్కు, చెవి, ఇవన్నీ కూడా బ్రహ్మరంధ్రము, ఇవి ద్వారములు. అందుకనే అంత్య సమయంలో ప్రాణం ఇటు నుంచి వస్తోంది, బ్రహ్మరంధ్రం అంటారు. అప్పుడే పుట్టినటువంటి పిల్లల మెదడుని చూస్తే ఆ తల నడినెత్తి మీద ఒక చిన్న గుంటలాగా ఉంటుంది, తల్లులకు బాగా తెలుసు. దాన్ని ఆముదమో లేకపోతే ఏదో పూసి అది ఆ గుంట మామూలు అయ్యేట్టు చేస్తారు. యోగి అయిన వాడు మరలా నిజంగా వాడు మోక్ష సాధన చేసేటువంటి వాడైతే యోగాధ్యయనం చేత, యోగా
అభ్యాసం చేత మళ్ళా ఇక్కడ చాలా తేలికగా అయ్యేట్టు చేస్తారు. చేసి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈ శరీరాన్ని వాడు వదలగలడు. మృత్యుం ప్రియ అతిథిమేవచ, ప్రియమైన అతిథిలాగా అందరూ భయపడతారు. అసలు ఆ మరణం అంటేనే అది వచ్చేస్తుందేమో, ఏదో చేస్తుందేమో అంటూనే సహం వెళ్ళిపోతోంది. కానీ మహానుభావులు వస్తావా దా అని అంటారట మృత్యువుని. కాదంటే కాసేపు ఆగు అని కూడా అంటారట. అంటే ఈ శరీరాన్ని మనం ఎంత గట్టిగా పట్టుకొని, ఎంత ప్రేమగా, ఎంత అభిమానంగా చూస్తామో వాళ్ళు చూస్తారు. కానీ ఎంతవరకు అంతవరకే. ఈ మైక్ మనం మాట్లాడుతున్నాము, అవసరమైనంత వరకు అయిపోయిన తర్వాత తీసి ప్రక్కన పెడతాం. అలాగా ఈ శరీరం కూడా ఒక ఉపకరణము. అయితే ఈ ఉపయోగించేవాడు ఎవడు? జీవుడు అని అన్నారు. ఈ జీవుడు అన్ని ప్రాణుల్లో ఉన్నారా? ఇదే చూపిస్తారు. ఈ అగ్ని శిరోస్థానంలో ఉంటోంది అని, ప్రాణం శిరస్సులో ఉంటోంది. ఆ ప్రాణమే ఆత్మరూపంగా సనాతన పురుషుడుగా ఉంటాడు అని, మనస్సు, బుద్ధి, అహంకారం ఇవన్నీ అతనే అని, ప్రాణ పరిపాలన చేస్తాడు అని, ఇలాగ ప్రాణ అపాన వ్యానములు ఉదానం ఈ మనుష్య శరీరంలో సంధులలో ఉండేదాన్ని వ్యానమని, బాహువులలో విస్తరించిన అగ్ని సమాన వాయువు చేత ప్రేరేపించబడి ఈ అన్న దోషాలను పోగొడుతోంది. అపాన ప్రాణముల మధ్య ప్రాణ అపానముల చేత చక్కగా కలిసి అధిష్టానం చక్కగా పాకం చేస్తోంది అని, ఈ అగ్నివాయువుల సంయోగం వల్లనే మనలో ఒక తేజస్సు వస్తోంది, రేతస్సు ఏర్పడుతోంది. ఈ అగ్ని అన్నాన్ని జీర్ణం చేస్తోంది. ఇలాగా నాభి పైస్థానంలో ఆమాశయం ఉంటోంది అని, నాడులు ఉన్నాయి, 72,000 నాడులు మన శరీరంలో ఉన్నాయని యోగులు చెప్తారు. వాటిల్లో సుషుమ్న చాలా ప్రధానమైనది. ఇడ పింగళ మధ్య సుషుమ్న. దానికి యోగశాస్త్రంలో అదే ప్రయాగ అని, గంగా యమున అంతర్గతంగా సరస్వతి ప్రవహిస్తోంది. భాష్యంగా మనకు వెళితే ప్రయాగరాజ్, అక్కడికి వెళ్తే కనిపిస్తుంది. కానీ దాన్ని కూడా భక్తులైనటువంటి వారు రామకృష్ణ గోవింద నామాలే అదే నామప్రయాగ అని వారు భావించారు. యోగులైనటువంటి వారు ఈ ఇడ పింగళ చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఈ శరీరంలో అత్యంత సూక్ష్మమైనటువంటి ఆ స్వరూపాన్ని వారు గ్రహిస్తారట. ఆ నాడీ మార్గం ద్వారానే 10 ప్రాణములు ఉన్నాయి మరలా. అంటే ఈ ప్రాణాపాన వ్యాన ఉదాన సమానములకు తోడుగా ఉపప్రాణములు అని ఉన్నాయి. భగవద్గీత మనం చూస్తే వీటన్నిటి యొక్క ఎసెన్స్ దాంట్లో ఉంటుంది సరిగ్గా అర్థం చేసుకుంటే. ఈ నాడీ మార్గం ద్వారానే యోగులు పరమపదాన్ని పొందుతారు. వీరు శ్రమ బాధ జయిస్తారు. మనకు నిద్రపోతే సుఖము, శరీరం మళ్ళా చక్కగా పనిచేస్తుంది. కానీ యోగులు యోగ నిద్ర అని అంటారు. అంటే ఆ ధ్యాన స్థితిలోకి వెళితే 1000 ఏనుగుల బలం వస్తుంది. వారు ఆహారంతో నిద్రతో కూడా వారికి పని లేదు. మనకు కావాలి. మనకి యోగం లేదు కదా, రోగమే ఉన్నది. కనుక త్యాగమైనా ఉండాలి. ఈ మహానుభావులు సర్వ ప్రాణులలో నియమంగా ఉండే అగ్ని ప్రాణ అపానాదులలో ఈ స్థాళి అని అంటారు, కుంపటి లాంటిది. దాంట్లో ఉన్నటువంటి పదార్థంలాగా చక్కగా నిలిచి ప్రవహిస్తూ పెరుగుతూ దేహిని చేష్టలు చేసేట్లుగా, కదిలేట్లుగా చేస్తోంది అనంటే భరద్వాజ మహర్షి అడుగుతాడు. అంటే ఈ ప్రపంచం ఎలాగా, సృష్టి ఎలాగా, ఈ దేహి ఎలాగా, దీని గురించి అడిగితే నారద మహర్షి అడిగితే సనక మహర్షి అంతకుముందు జరిగినటువంటి భృగు భరద్వాజ సంవాదాన్ని చెప్తాడు. ఇక్కడ భరద్వాజ మహర్షి అడుగుతూ ఉంటాడు. మహర్షులు జ్ఞానోపాసకులు పరమాత్మ తత్వాన్ని ఎన్ని కోణాల్లో చర్చిస్తారో, ఎవరి దగ్గర ఏ జ్ఞానం ఉంటే అది స్వీకరిస్తారు. మళ్ళా తమను అడిగే వారికి చెప్తారు. 2 ఆదానము ప్రదానం ఉండాలి. అది అందువలనే తరతరాలుగా నిరంతరం మన సనాతన ధర్మం ఇంకొకరికి చెప్పకుండానే
ఆ ఇంట్లో తల్లిదండ్రుల ద్వారా, గురువుల ద్వారా, మహాత్ముల ద్వారా అందుతూ మన దాకా వచ్చింది. ఇలాగ వచ్చినటువంటి ఈ జ్ఞాన ప్రసారం మళ్ళా తర్వాత తరాల వారికి కూడా మనం అందివ్వాలి. అప్పుడే మనం భగవత్ ప్రియులం అవుతాము. ఇదంతేనా తపస్కాయ. అయితే ఎవరికి పడితే వాడికి చెప్పచ్చా? భగవద్గీతలో స్వామి చెప్తాడు, అసూయ లేని వాడికి ఇది చెప్పు, ఈ మంచి దయ కలిగిన హృదయం వాడికి, ఇంద్రియ జయం కలిగిన వాడికి ఇది చెప్పాలి. పూర్వం ఆయుర్వేదంలో ఏదైనా వాడు మందు ఇస్తే ఇది ఈ ఆహారం తినకూడదు, ఈ ఆహారం తీసుకో, ఇన్ని 40 రోజులు ఇది చెయ్యి, చేస్తే అది ఇక మళ్ళా నీకు ఆ రోగం రాదు. ఇప్పుడు మనకు ఇది అక్కర్లేదు, ఈ టాబ్లెట్స్ వేసుకో, ఇంజక్షన్లు పొడిపించుకో, మళ్ళా వచ్చేసి నీ ఇష్టం వచ్చినట్టు తిరిగి. అది చాలా ఈజీగా ఉంది కదా. మనది కూడా అలాంటిదే. ఇవాళ మతం అన్నా, ధర్మం అన్నా, నియమాలన్నా, ఈ నియమాలు ఏంటండి? పొద్దున్నే లేవటం, మాఘమాసం అంటే తన్నీళ్ళు స్నానం, అసలే చలి పుడుతుంటే ఈ తన్నీళ్ళు స్నానాలు ఏమిటి? తలకు చేస్తే జలుబు చేయదా? ఈ దేవుడు ఈ తన్నీళ్ళు స్నానం చేస్తేనే ఆయన ఇష్టపడతాడా? ఇవి మనకు వస్తాయి సందేహాలు, ఎవరితో చెప్పకపోయినా లోపలైనా అనుకుంటాం. ఎందుకని ఈ నియమం అనంటే శరీరము, మనస్సు, ఇంద్రియాలు ఒక పవిత్రమై ఒక గిన్నెని అన్నం వండాలి అనుకుంటే లోపల బయట శుభ్రం, బయట బాగా తలతల మెరిసేట్టు చేసి లోపల అంతా ఉంటే ఏమవుతుంది? చిలుము పట్టిన, ఇప్పుడంటే మనకు స్టీలు వచ్చాయి, అది కలిస్థానం అన్నారు. వెనక ఇత్తడి బిందెలు ఇత్తడి, ఇవి రాగివి, మట్టివి వాడితే చాలా ఇది. ఇప్పుడు అదే పెద్ద హోదా. అంటే ఈ స్వామివారు కూడా అందుకనే తోమని పల్లాలవాడు, ఆ కుమ్మరి, ఆ మహాభక్తుడు ఆయనకి సాక్షాత్తుగా వెళ్ళి దర్శనం ఇచ్చాడు. అలాంటి ఆ భక్తితో ఉండేటువంటిది. అలాగే మనకు ఆరోగ్యం కూడా ఏవైతే చెయ్యాలో అవి చేయటం లేదు మనం. అవి అనాగరికత అని వదిలివేస్తున్నాం. చెప్పులతోనే ఆహారం తీసుకుంటున్నాం, తిరుగుతూ తింటున్నాం. వాడు అవి చెప్పాలా, తిరుగుతూ తినకూడదు, కాళ్ళు చేతులు కడుక్కోవాలా, కింద కూర్చోవాలా, అంటే శరీరం మోకాళ్ళు వంగుతాయి 100 సంవత్సరాలు బతికినా హాయిగా. ఇప్పుడు అలా కాకుండా కూర్చుంటే ఏమవుతుంది? 30 ఏళ్ళకే కాళ్ళు పట్టుకుపోతాం. ఆరోగ్యము, ఆధ్యాత్మికము అన్నిటినీ సాధించేట్టుగా ఒక రూపకల్పన చేశారు. కనుక ఇక్కడ పంచభూతాలని కూడా మనం కలుషితం చేసేస్తున్నాం. పొల్యూషన్ అంతా పొల్యూషనే. గాలిని చేస్తున్నాం, నీటిని చేస్తున్నాం. ఇంకా 30-40 ఏళ్ళు అయితే మట్టి కూడా దొరకడం కష్టం అవుతోంది అంటున్నాం. అంటే దాన్ని కూడా పొల్యూషన్ చేస్తాం. ఎంత సహజంగా బ్రతికేదాన్ని వదిలి అసహజంగా బ్రతుకుతూ ఇలాగ అయిపోయింది. మనల్ని మనమే వంచన చేసుకుంటున్నాం. మహర్షుల మార్గంలో అలాగ కాదు. ప్రకృతిలో ఉన్నటువంటి సర్వ ప్రాణుల్లో నువ్వు కూడా ఒకడివి, అంతేగాని నీకేం కొమ్ములేం ప్రత్యేకంగా రాలేదురా. ప్రతి ప్రాణిలో పరమాత్మని చూడమన్నారు. సరే, ఇక్కడ భరద్వాజుడు అంటాడు, వాయువే ప్రాణపతి, ఆయనే చేష్టలు చేస్తే, ఆయనే శ్వాస తీసుకుంటే, మాట్లాడితే మరి జీవుడనే వాడెవడయ్యా? వీడు చేసే పని ఏమిటి? వీడు నిరర్ధకుడేనా? అగ్ని సంబంధమైన వేలి అగ్ని వల్లే కలిగితే ఆహారం శరీరాన్ని జీర్ణం చేసేటువంటి స్థితిలో ఉంటే జీవుడితో ప్రయోజనం ఏంటి? మరణించే ప్రాణికి వాయువుతో సంశ్లేషం కలుగుతుంది. జీవుడు వాయుమయుడు. ఈ ప్రాణికి జీవుడు లభించడం లేదు. కాబట్టి ఎలాగా ఇది? ఈ జీవుడు అనేటువంటి వాడెవడు? ఈ పంచత్వాన్ని, అంటే పంచభూతాలన్నీ వాటి మనం చెప్పుకున్నాం, పంచీకృతం అంటారు. ఈ శరీరంలో ఎన్ని భాగాలు ఎలాగ ఉంటాయి? ఈ భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం, అవి ఎంత % ఉంటే ఏది ప్రధానము? దానివల్ల శబ్దం, స్పర్శము, రూపం, రసం, గంధం, ఇంకా వీటన్నిటినీ ఇంకా క్లుప్తం చేసి త్రివృత్కారణం ఉపనిషత్తుల్లో చాలా చక్కగా చెప్తాడు. గర్భోపనిషత్తు అని ఉన్నది. ఈ గర్భంలో ఉన్నప్పుడు మనం ఎలాగ, అసలు మన బాడీ ఎలాగ తయారైంది, వాళ్ళ సైన్స్ చెప్పేది. ఆనాడు మహర్షాదులు చక్కగా ఈ శరీరం ఎలా తయారవుతుంది, జీవుడు ఎలా ప్రవేశిస్తాడు, ఎలాగ వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత ఆ గతులు ఎలాగ ఉంటాయి. గరుడ పురాణంలో
చాలా ఇదిగా చెప్పాడు. ఈ భక్తి కలిగిన వాడు ఎలాగా, యోగి అయిన వాడు ఎలాగా, జ్ఞాని అయిన వాడు స్థితి ఎలాగా, అందరికీ ఒకటే శరీరం పని చేయకపోవడం. అది కూడా ఇవాళ ఆధునిక వాళ్ళు చెప్తున్నారు, కళ్ళు తెల్లబడిపోవటం, ఇంకా ఏవో కొన్ని లక్షణాలు, అవన్నీ కూడా మనకు ఉపనిషత్తుల్లోనే చెప్పడం జరిగింది. ఈ మరణించినటువంటి వాడు జీవుడు, మరి శరీరం ఇక్కడే అయిపోతే ఈ జీవుడు అనేవాడు, వాడికి ఏం రూపం లేదా, వాడు ఎలాగా ఏ విధంగా మరలా ఒక చోట చేరి ఎలా వింటాడు, దేన్ని బాధిస్తాడు, దేన్ని వింటాడు, ఏం మాట్లాడుతాడు. ఇక్కడ గోదానం చెయ్యాలని చెప్తారు కదా, భూదానం, దశవిధ దానాలు చెయ్యాలా, అప్పుడు ఆ జీవుడి గమనం చక్కగా సాగుతోంది అని అంటారు కదా. మరి వీడు ఇచ్చేవాడు తీసుకునేవాడు కూడా పోతాడు కదా, ఆ వెళ్ళిన వాడికి ఎలాగ చెందుతాయి, మనకు వచ్చే సందేహాలే ఇవన్నీ అని. ఇవన్నీ మరణించిన వాడు మరలా ఎలాగ వస్తాడు, ఎక్కడికి వెళ్తాడు, ఈ జీవమే తిరుగుతోందని చెప్పారు కదా. మరణించిన వారు వెంటనే నశిస్తూ ఉన్నారు, మళ్ళా తిరిగి వచ్చేది ఎక్కడికి వస్తాడు, పరలోకానికి ఎలా వెళ్తాడు, ఇన్ని ప్రశ్నల మీద ప్రశ్నలు వేశారు. దానికి సనందన మహర్షి సమాధానం చెప్తాడు. భృగు మహర్షి, బ్రహ్మపుత్రుడైన భృగు మహర్షి యొక్క ఆ తేజస్సు చాలా అపారమైనటువంటి బ్రహ్మమానస పుత్రుడు ఆయన. ఆయన సందేహ నివృత్తి చేస్తాడు. ఆయన జీవ ప్రకాశనే అని వేదాంత శాస్త్రం అందుకే పుట్టుకొచ్చింది. ఆ గురువుల దగ్గర గురుముఖత అధ్యయనం చేయాలి శాస్త్రం అనేది. ఏదో పుస్తకాలలాగా చూసేస్తే స్వయం ప్రకటిత జ్ఞానంగా ఉండకూడదు. ఈ దానం చేసిన వాడికి ఎలాగ చెందుతోంది, ఇప్పుడు కూడా మనకు చాలా సందేహమే. ఈ దాన ధర్మాలు చేయడం చేత ఏదో ఒక స్థానంలో మనకు ఇది ఇక్కడి నుంచి శరీరం వదిలిపెట్టిన తర్వాత యాతనా శరీరం అని వస్తోంది అని, ఆ పాప ఆ భాగం ఎక్కువైతే యమధర్మరాజు భటులు తీసుకొని వెళ్తారని, ఇక్కడ వీడు దానం చేసిన దాన్ని బట్టి ఏవైతే దానం చేస్తాడో ఆ వెళ్ళే ప్రయాణంలో మార్గంలో వాడికి అవి లభ్యమవుతాయి. గొడుగులు దానం చేయమన్నారు, చెప్పులు దానం, ఇలాగ చాలా చిన్న చిన్నవే కదా. జలదానం, భూదానం, గోదానం, శయ్యాదానం, ఇలాగా చాలా చెప్పాడు. ఇవి ఎలాగా అనంటే తార్కికంగా చాలా విశేషంగా చెప్తాడు. దానం చేసిన వాడికి, ఈ కార్యములను చేసేవాడికి, జీవుడికి ప్రాణములు లేవు. ప్రాణి అంటే జీవుడు మరొక దేహంలో ప్రవేశిస్తాడు. కర్మ వల్ల వీడు, ఈ కర్మ అనేది ఎక్కడ ఉన్నా, ఒక 1000 గోవులు ఉన్నాయనుకోండి, ఆ గోవులకి ఒక 2000 దూడలు ఉన్నాయనుకో, ఆవు లేదా దూడ అది ఎక్కడున్నా తన తల్లి దగ్గరికి చేరుతుంది. అలాగే తన బిడ్డ దగ్గరకు ఆవు ఎంత దూరంలో ఉన్నా అది గుర్తించగలదు, రాగలదు. అలాగని కర్మ కూడా అది నీవు చేసినది పుణ్యమైన పాపమైన ఆ ఫలం నిన్ను వెతుక్కొని వస్తోంది. ఈ జీవుడు అనేవాడు అంటే నేను తింటున్నాను, వింటున్నాను, చూస్తున్నాను, ఇవి ఏదైతే ఎవడైతే అనుకుంటున్నాడో ఇవి నేను చేస్తున్నానని వాడే జీవుడు. ఇంకా దీని మీద చాలా విశేషాలు వేదాంత శాస్త్రవేత్తలు చెబుతారు. వేదాంతం అంటే ఏదో పనికి ఏ పని చేయకుండా హాయి కూర్చొనేది అని కాదు. మనం ఎలాగ జీవించాలో, ఏ విధంగా నడిస్తే ఆ కర్మ వలయం తప్పించుకోవచ్చో, ఏ విధంగా భగవద్ అనుగ్రహం పొందవచ్చో, మన శరీరాన్ని గురించి, మనస్సుని గురించి, బుద్ధిని గురించి, ఈ అంతఃకరణ ప్రవృత్తులు ఎలాగ ఉండాలో, ఎలాగ ఉంటే ఉత్తమ స్థితి కలుగుతుందో చెప్పేదే. దానివల్ల మనం చేసే పని ఇంకా ఉత్సాహంగా చేస్తాం, ధర్మబద్ధంగా చేస్తాం. చాలా విశేషాలు చూపించారు. కనుక ఈ శరీరం నశించిపోతోంది అనేటువంటి దానికి జీవుడు శరీరాన్ని ఆశ్రయించి ఉండేటువంటి వాడు. ఇక్కడ జీవుడు మరొక దేహంలో ప్రవేశించేటువంటి దానికి ముందుగా ఈ శరీరం నశిస్తోంది. మనకు భాగవతంలో అదే చెప్తాడు. దేవకి వసుదేవులను
8వ గర్భంలో నీకు మృత్యువు ఈ దంపతుల వల్ల ఉన్నది అని అశరీరవాణి చెబితే వెంటనే ఖడ్గం దూశాడు కంసుడు. అప్పటిదాకా నా చెల్లెలు నా ఇది అని ఎంతో అంటే అన్న బాబాయి కూతురు లాంటిది దేవకీదేవి కంసుడికి, పెదనాన్న కూతురు, అన్నదమ్ముల పిల్లలు అన్నమాట. అయినా సరే ప్రేమతో తానే ఆ రథాన్ని నడపాలని డ్రైవింగ్ సీట్లో కూర్చున్నా. ప్రేమ, అభిమానం, ఈ అభిమానాలు ఇవన్నీ కూడా ఎంతవరకు అనేటువంటిది చాలా చిత్రంగా ఉంటుంది. వీడికి ఏదైనా దెబ్బ తగిలిందంటే అమ్మ లేదు, నాన్న లేదు, అన్న లేదు, తమ్ముడు లేదు, అంతా బాగున్నంత వరకే. ఇవి మావాడండి, వాడు మంచి స్థాయిలో ఉంటే మావాడే అండి వాడు అంటాడు. వాడు అక్కడ ఏదైనా కింద పడ్డాడు, వాడు మాకు సంబంధం లేదు బాబు. లోకం యొక్క తీర కనుక ఇవన్నీ కూడా ఇవి ఎంతవరకో అంతవరకే. అన్నీ వదిలివేసేస్తావా? నువ్వు వదలలేవు. వదిలేవాడు వదిలేస్తాడు, వాడు ఎవడు ఆపలేడు. కానీ నీకు అది ఇది ఉండవలసిందే. మానసికంగా అయినా నేను ఒక్కడిని, నాడు ఒంటరిని, నేడు ఒంటరిని, రేపు ఒంటరిని, కృష్ణ నాకెవరు లేరురా కృష్ణ. ఆయనే మన వెంట ఉంటారట. సఖుడు, ఆత్మసమసఖ, మనకు చాలా సామీప్యంలో ఉండి నిరంతరం మన కోసం వచ్చేవాడు పరమాత్మ. నిజమైన సఖుడట ఆయన. నీవే తల్లివి, తండ్రివి, గురుడవు. ఆ కృష్ణ శతకం చిన్నప్పుడు చదివితే బాగా వస్తుంది. ఆ సర్వస్వం నీవే అనేటువంటి ఆ మాట వరుసకైనా అంటే ఆయన చాలా సంతోషిస్తాడు. మన స్నేహితుల్ని మాట వరుసగా ఎలా ఇలాగనైనా నీ వలన ఏం ప్రయోజనం లేదంటాం. కనుక అలాగ కాకూడదు. ఈ దేహం నశిస్తోంది. ఎలాగా? ఒక ఇది చెప్తూ ఉన్నాడు. కట్టెలు ఉన్నాయి, దాంట్లో నిప్పు పడింది, కట్టెలు కాలిపోయాయి. అగ్ని కూడా నశించినట్టుగా ఉన్నది, పూర్తిగా అగ్ని పోలా ఉంటోంది. అగ్ని అక్కడ కనిపించడం లేదు కదా. సమిధలు లేకపోతే, అంటే సమిధలు అంటే కట్టెలు, అది లేకపోతే అగ్ని శాంతిస్తుంది. కాబట్టి నశించింది అని భావిస్తున్నా. కనుక సమిధలు లేనప్పుడు అగ్నిగతి ప్రమాణ స్థితి ఉండటం లేదు కదా అని భరద్వాజుడు అడిగితే, సమిధల స్వరూపనాశనంలో అగ్ని కనిపించదు. అంటే స్వరూపనాశనం అంటే ఒక ఆకారంతో కనిపిస్తుంది కదా కట్టె అనేది, అది కాలిపోతుంది. కాబట్టి అగ్ని కనిపించడం లేదు, అగ్ని నశించింది అని భావిస్తాం. అలాగే జీవుడు శరీరాన్ని ఆశ్రయించి ఉంటాడు. ప్రాణస్య ప్రాణ, ప్రతిదానికి కూడా ఏది ఆధారమైనటువంటిదో అది ఆత్మ అని రావటం జరుగుతోంది. కాబట్టి అగ్ని నశించినట్లు కనిపించినా అది నశించేటువంటిది కాదు. సమిధలు లేని అగ్ని శాంతిస్తోంది కాబట్టి నశిస్తుందని భావిస్తున్నాం. గతి ప్రమాణం సంస్థానం కూడా లభించదు అని. ఇది ఆకాశానుగతమైనటువంటిది. ఆ అగ్ని నిరాశ్రయమైనది, సూక్ష్మమైనటువంటిది, జ్యోతిలాగా. అది చాలా సూక్ష్మమైనది అవడం వల్ల జ్యోతిలాగా నశించదు. అగ్ని ప్రాణాలను ధరింపజేస్తోంది. ఆ వాడే జీవుడు, దేవ ప్రకాశని. వాయు సంధారణమైన అగ్ని ఉచ్ఛ్వాస నిగ్రహం వల్ల నశిస్తుంది. శరీరంలో ఉండే అగ్ని చల్లబడితే దేహం అచేతనమవుతుంది. అందుకనే మనం పోయిన వాడి కూడా చేయబట్టుకొని చల్లబడింది, అయిపోయిందిరా వీడి పని అని అంటారు. ఆ అచేతనం దేహానికి ఆధార భూమి కాబట్టి వెంటనే వాడు పడిపోతాడు, భూమి మీదనే పడతాడు. ఆకాశము, వాయువు, అగ్ని ఒక్కటే కాబట్టి వాయువగ్నులు భూమిలో ఉంటాయి. ఆకాశం ఉన్న చోట వాయువు ఉంటుంది, వాయువు ఉన్న చోట అగ్ని ఉంటుంది. ఇవి ఆకారంతో కనిపించేవి కాదు, వాయువు కానీ అగ్ని కానీ. శరీరమార్తులు మూర్తివంతులు అని దేహధారులలో ఈ జీవుల్ని అలాగ గుర్తించాలి అని అడగటం. ఆ చిహ్నం ఏమిటి అని అడిగితే, పంచాత్మక, పంచరథ, పంచ విజ్ఞాన సంజ్ఞకమైన ప్రాణుల శరీరంలో జీవుడు అనేవాడు ఎలాంటి వాడయ్యా? ఆ జీవుడు కనిపించడం లేదే. ఒకవేళ ఈ శరీరాన్ని కోసి చూస్తే డాక్టర్స్కి కానీ వీళ్ళందరికీ కనిపించాలి కదా ఆ జీవుడు అనేవాడు.
బ్రహ్మంగారి చరిత్రలో అదే ఈ యోగ విద్య చెప్తూ ఉంటే ఆ కక్కడనే అతను ఆ భార్యను చంపేస్తాడు, ఏదో చూడాలని. ఏమన్నది ఏం లేదు, భోరును వచ్చాడు, ఒరే పిచ్చివాడా, ఇట్లా ఇది అది జ్ఞాన దృష్టితో చూసేది అని మళ్ళా ఆయన సిద్ధపురుషుడు కాబట్టి ఏదో బ్రతికిచ్చి ఏదో చేశాడు అనుకోండి అని మనకు వస్తుంది. యోగుల చరిత్రలో చాలా అద్భుతంగా వస్తుంది. ఈ జీవుడు ఎలాగా శరీరాన్ని చీల్చి చూస్తే కనిపిస్తుందా? కనిపించడం లేదు కదా. శరీరమే పంచభూతమయం. మరి ఈ మానస దుఃఖాన్ని పొందేవాడెవరు? చెవులతో వినేదెవరు? మనస్సు పరాకుగా ఉంటే ఎంత గొప్పగా చెప్తున్నా కూడా మనస్సుకి పట్టదు. ఏదో రకరకాల దృశ్యాలు జరుగుతున్నా కూడా మనస్సు అక్కడ లేకపోతే చూడటం ఉండదు, వినటం ఉండదు, తినటం ఉండదు. టీవీ చూస్తూ వాడు తింటూ ఉంటాడు, ఏం తిన్నాడో వాడికే తెలియదు. అంటే మనస్సు ఇక్కడ లేదు, అక్కడ ఉన్నది పని మాత్రం జరుగుతోంది. కనుక మనస్సు ఇంద్రియము ఏకమైతేనే కదా ఈ జీవుడు ఎవరయ్యా. నిద్రలో ఉన్నప్పుడు చూడలేడు, వినలేడు, మాట్లాడలేడు, స్పర్శ తెలియదు, సంతోషం, కోపం, విచారం, బాధ ఇవేవి లేవు కదా. ఇవన్నీ పొందేది ఎవరు అని అడగటం జరుగుతోంది. దాన్ని మనం క్రమంగా గ్రహిద్దాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యः, పృథివీ సస్యశాలినీ, దేశోऽयं క్షోభరహితో. బ్రాహ్మణాः సంతు నిర్భయాः. శ్రియకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. బలం విష్ణోః ప్రవర్ధతాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.